అంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలెను అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనం ఎక్కడైతే జీవిస్తున్నామో, ఎక్కడైతే మనం ఉంటున్నామో అక్కడ మనం ప్రశాంతత కలిగి, సమాధానం కలిగి, సుఖంగా, నెమ్మదిగా మనం జీవించాలంటే మనం మన చుట్టుపక్కల ఉండే వారి కొరకు, వారి అవస్థల కొరకు, మనము అధికారులందరి కొరకు ప్రార్థన చేసేవారిగా ఉండాలండి. మనం ఎప్పుడైతే వారి కొరకు ప్రార్థన, విజ్ఞాపనలు, మనం యాచనలు, కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించే వారిగా ఉంటామో, మనం ఉన్న చోట మనము సుఖంగా, సంతోషంగా, ఆనందంగా జీవించే వారిగా ఉంటాము. అంతే కాదండి, మనం రెండంతలు కూడా ఆశీర్వదించబడతాం. ఇదేలా అని మీరు అనుకుంటున్నారా? మనము యోబు గ్రంథంలో చూసినట్టయితే యోబు తన స్నేహితుల కోసము ప్రార్థన చేసినప్పుడు తాను మొదట కోల్పోయిన దానికంటే రెండంతల ఆశీర్వాదము దేవుడు తనకిచ్చాడండి. అదేవిధంగా మనం కూడా ఎప్పుడు మన అవసరాలే, మన కోరికల నిమిత్తమే మనం ప్రార్థన చేసుకునే వారిగా కాకుండా, మనం ఎప్పుడైతే మన చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరి కొరకు, అధికారుల కొరకు, ప్రతి ఒక్క రాజకీయ నాయకుని కొరకు మనం ఎప్పుడైతే ప్రార్థన చేసి, విజ్ఞాపన చేసి, యాచనలు చేసి మనం కృతజ్ఞతలు చెల్లించే వారిగా ఉంటామో, అప్పుడు దేవుడు మన జీవితాన్ని సుఖంగా, సంతోషంగా సాగిపోయేలాగా చేస్తాడు. అదేవిధంగా రెండంతల ఆశీర్వాదం కూడా మనకు దయచేస్తాడు.